ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు దాటినా కూడా దేశం మెచ్చుకునే విధంగా తెలంగాణను రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేసి చూపించినా కూడా తెలంగాణపై అయితే కమలం నేతలు విషం కక్కుతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళైతే మానట్లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, కొద్దిసేపటి క్రితమే ఏదైతే మహిళా ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించిన అంశంపై పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. చర్చ సందర్భంగా బెంగళూరుకు సంబంధించిన బీజేపీ ఎంపీ తేజస్వి మాట్లాడుతూ అసలు మహిళా రిజర్వేషన్కి తెలంగాణ వాదానికి తెలంగాణకి ఎక్కడ కూడా సంబంధం లేదు, పొంతం లేని మాటలతో మరొకసారి తెలంగాణపై విషం చిమ్మారు. తెలంగాణపై అడ్డగోలుగా మాట్లాడి ఆయన అబాసుపాలయ్యారు. ఇవాళ తెలంగాణపై విషం చిమ్ముతుంటే 8 మంది ఎంపీలు బీజేపీకి ఉన్నారు. అందులో 2 కేంద్ర మంత్రులుగా వివరిస్తున్నారు. మరో 8 మంది ఎంపీలు కాంగ్రెస్కు ఉన్నారు. 16 మంది ఉన్నా ఇవాళ ఫలితం సున్నాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ నినాదం పైన, తెలంగాణ వాదం పైన వాళ్ళ దాడి జరుగుతుంటే మౌనం వెనుక అంతర్యం ఏంటో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. నాడు మోడీ ఇదే తరహా వివరించారు, తర్వాత అమిత్ షా కూడా ఇదే రకంగా మాట్లాడారు. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజల యొక్క భిన్నత్వాన్ని, తెలంగాణ ప్రజల యొక్క వాదాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం పైన దెబ్బ కొట్టారు. మొన్న బడ్జెట్ సెషన్లో సందర్భంగా టీడీపీకి చెందిన మంత్రి ఎంపీ లావు దేవకృష్ణ కూడా ఇదే తరహా మాట్లాడిన నేపథ్యంలో ఆనాడు బీఆర్ఎస్ ఎంపీలు పెద్ద ఎత్తున అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ లోక్సభలో మాట్లాడుతుంటే 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా ఎందుకు మాట్లాడాడు, ఈ వ్యాఖ్యలు తొలగించండి అని స్పీకర్ను కూడా కోరలేని పరిస్థితి వాళ్ళు ఉంది. అంటే రాష్ట్రం యొక్క 12 సంవత్సరాలు స్వయంపాలన కొనసాగిస్తుంది. సుపరిపాలనలో ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు దేశానికి అగ్రగామిగా తెలంగాణ నిలిచింది, అన్ని రంగాల్లో ముందుంది. కానీ ఇవాళ ఏదైతే కుట్రలు కావచ్చు, ఆ కుతంత్రాలు ఇంకా పోవట్లేదు. తెలంగాణ ఏర్పాటును ఇంకా కూడా విషం చిమ్ముతూనే ఉన్నారు, ఏర్పాటుపై ఇంకా దాడి చేస్తూనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉద్యమకారుడు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్ నాడు. చెప్పడన ప్రధానంగా కార్యకర్త నుంచి మోడీ వరకు కూడా ఇవాళ బీజేపీ నాయకులు వివరిస్తున్న తీరును చూడవచ్చు. చట్టసభల్లో సైతం ఇవాళ బీజేపీ వివరించిన తీరును ఇవాళ ఒక ఎంపీగా వివరిస్తున్న తేజస్వి మాట్లాడిన మాటలను బల్బు మాటలు అనుకోవచ్చా? ఈరోజు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టింది. మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తాం, అదేవిధంగా డీలిమిటేషన్ చేస్తామని చెప్పి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టారు. దాంట్లో ఈ మహిళా రిజర్వేషన్ల విషయంలో కానీ మహిళలకు ఏ రకంగా రిజర్వేషన్లు ఇస్తాము, తర్వాత డీలిమిటేషన్ ఏ రకంగా చేస్తాము, జనాభా ప్రాతిపదిక చేస్తామా, ఏ రకంగా చేస్తామని దాన్ని వదిలిపెట్టి ఈరోజు బీజేపీ ఎంపీ సందర్భం లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును పాకిస్తాన్తో పోల్చడము, పాకిస్తాన్ ఇండియాకు ఘర్షణ జరిగితే ఎట్లయితే అయిందో ఆ రకంగా పోల్చడం అంటే బీజేపీ యొక్క నరాన తెలంగాణ ఏర్పాటు వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా అగ్రనాయకులు ప్రధానమంత్రి మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వివిధ సందర్భాలలో బీజేపీ నాయకులు కావచ్చు, ప్రతి సందర్భంలో తెలంగాణ వాదాన్ని కించపరిచినట్టు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ 4 కోట్ల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా చేసిరు. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే పాకిస్తాన్తో పోల్చడం. మా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్తో యుద్ధం చేసినట్టు పోల్చిండంటే ఎంత విషం ఉంది బీజేపీ నాయకులకనే అర్థమవుతుంది. ఈరోజు తెలంగాణ కొట్లాడి 4 కోట్ల తెలంగాణ ప్రజలు 60 సంవత్సరాల త్యాగం ఫలితం, 60 సంవత్సరాల పోరాట పటిమం, 1200 మంది విద్యార్థుల ఆత్మత్యాగం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాల వల్ల అయింది. ఈ త్యాగాన్ని, పోరాటాన్ని అందరినీ కూడా కించపరిచినట్టు ఈరోజు ఆ తేజస్వి సూర్య మాట్లాడిన మాటలను మేము భావిస్తున్నాము. ఈరోజు ఎందుకంటే ఒకవైపు 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు దాంట్లో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్ పోలుస్తుంటే ఒక్కరు కూడా అడ్డు చెప్పలేదు. అంటే ఈరోజు స్పష్టంగా కనబడ్డది బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం పార్లమెంట్లో లేని విషయం ఈరోజు స్పష్టంగా కనబడ్డది. అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కనుక ఈరోజు పార్లమెంట్లో ఉండుంటే తేజస్వి సూర్య యొక్క అంతు చూసేవాళ్ళు, వారి ప్రసంగానికి అడ్డుపడేవాడు. అసలు ఆయన ఆ ధైర్యమే చేసేటోడు కాదు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కనుక పార్లమెంట్లో ఉండుంటే ఆయన ఆ మాటలు మాట్లాడడానికే ధైర్యం చేశారు. కాబట్టి ఇంటికైనా మంటికైనా ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉండి ఉంటే ఈరోజు ఈ అవమానం కానీ, ఈ రకంగా
తెలంగాణ ఏర్పాటు గురించి అవమానాలు మాట్లాడే ఉండేవాడు కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్పష్టంగా ఈరోజు కనబడ్డది బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు లేదు, ఎంపీలు లేని యొక్క లోటు ఈరోజు పార్లమెంట్లో కనబడ్డది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మేల్కొని ఈ రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ఒక మాట అన్నాడు. అంటే కాంగ్రెస్ ఎంపీలు లేరనుకోవచ్చా? అదే మేము పొన్నం ప్రభాకర్ అదే అంటున్నాం. బీజేపీ ఎంపీ ఆయన అట్లా మాట్లాడుతుంది కదా, మరి మీ 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏం చేసిరు? ఆయన ప్రసంగానికి ఎందుకు అడ్డుదల లేదు? రికార్డులో నుండి తొలగించాలి అని స్పీకర్ని ఎందుకు డిమాండ్ చేయలేదు? అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అన్నది మనకు అర్థమవుతుంది. ఈరోజు పాకిస్తాన్తో పోలుస్తారు తెలంగాణ రాష్ట్రం. మరి మేము అదే ప్రశ్నిస్తున్నాం, బీజేపీ నాయకులను, బీజేపీ ఎంపీలను, బీజేపీ మంత్రులను మీరు పాకిస్తాన్లో ఉన్నారా? మరి మీరు పాకిస్తాన్లో ఉంటే ఇక్కడ నుండి వెళ్ళిపోండి. మరి తెలంగాణను పాకిస్తాన్తో పోల్చింది కదా మీ ఎంపీ. అట్లాంటప్పుడు మరి ఈ రాష్ట్రం నుండి వెళ్ళిపోండి, ఇది పాకిస్తాన్ కదా. కాబట్టి ఈరోజు తప్పకుండా ఈ రెండు పార్టీలకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. తప్పకుండా తేజస్వి తక్షణమే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, తన మాటలను వెనుక తీసుకోవాలి. లేని పక్షంలో తప్పకుండా బీజేపీ నాయకులకు, బీజేపీ తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకులకు కానీ ఆ తేజస్వి కానీ తప్పకుండా బుద్ధి చెప్తాము, అడ్డుకుంటామని డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇవాళ అనేక రకాలుగా, అంటే ఇవాళ ఒకే రోజు కాదు, అనేక సందర్భాల్లో కూడా ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబుతో పొత్తు నేపథ్యంలోనే ఇవాళ బీజేపీ ఇలాంటి అవహేళన చేసే మాటలు కావచ్చు, అవమానకర మాటలు మాట్లాడుతూ అనుకోవచ్చా? బీజేపీ పార్టీ మొదటి నుండి కూడా అధికారంలో లేనప్పుడు ఒక తీరుగా, అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల నుండి చూస్తుంటే తెలంగాణ ఏర్పడినప్పటి నుండి కూడా ప్రతి సందర్భంలో విషయం చెప్పి గతంలో కాకినాడ తీర్మానంలో ఒక ఓటుకు 2 రాష్ట్రాలని చెప్పి తీర్మానం చేసింది. అట్లాంటి బీజేపీ పార్టీ తెలంగాణనే అవమానిస్తుందంటే ఎంత ఉంది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు మెప్పు పొందడం కోసము, ఆంధ్ర ప్రజల యొక్క మెప్పు పొందడం కోసం. ఎందుకంటే మొన్న చూసినాము శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు ఇది కూడా ఆయన కూడా ఇదే మాట్లాడిండు, తెలంగాణను అడ్డగోలుగా విభజించారు, అడ్డగోలుగా చేసారు, అది దాన్ని మాట్లాడిండు. ఈరోజు మొత్తము చంద్రబాబు నాయుడు డైరెక్షన్లలో ఈరోజు బీజేపీ పార్టీ కానీ, బీజేపీ అగ్రనాయకత్వం కానీ, బీజేపీ ఎంపీలు నడుస్తున్నారన్నది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ రెండు జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం. అలా ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా పార్లమెంట్లో లోక్సభలో మాట్లాడిన తేజస్వి సూర్య మాటలు ఖచ్చితంగా అవహేళన చేసే మాటలు. వల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉండుంటే సభను ఒక గందరగోళం చేసేది, సభను అడ్డుపడేది, సభలో ఏదైతే బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసేది, తెలంగాణ ప్రజల తరపున పోరాటం చేసేది. వాళ్ళ సభలో బీఆర్ఎస్ పార్టీ లేకపోవడం స్పష్టంగా కనిపించింది. ఏదేమైనప్పటికీ వాళ్ళ 4.5 కోట్ల తెలంగాణ ప్రజలకు బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాలి, తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసి, అంతేకాకుండా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉండి కూడా ఏం చేస్తున్నారు, ఇవాళ ఎందుకు అడ్డుకోలేకపోయారు అంటే ఎవరికి కూడా తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ పోరాట పటిమ, తెలంగాణ యొక్క ఆత్మగౌరవం లేదు కనుక ఇవాళ ఢిల్లీకి తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్ బీజేపీ రెండే అనేది సుస్పష్టం. అందుకే ఇవాళ తేజస్వి సూర్య అంత అడ్డగోలుగా మాట్లాడినా కనీసం అడ్డుపడలేదంటే దానికి సాక్ష్యం ఇవాళ కాంగ్రెస్ బీజేపీ మౌనమే అని కూడా మరొకసారి స్పష్టమవుతుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోవని కూడా ఇవాళ తెలంగాణ సమాజం హెచ్చరిస్తుంది. తెలంగాణ ప్రజలు హెచ్చరిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను వాళ్ళు హెచ్చరించాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ లెవిల్ రెడ్డి.